హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హరే కృష్ణ. ఈరోజు మనం కృష్ణుని యొక్క నామాన్ని మనకు తెలియకుండానే ఎలా మనము ఉచ్చరించవచ్చు, మనము ఎలా నామస్మరణ చేయొచ్చు, మనము మన పనులు చేసుకుంటూనే ఎలా భక్తిని చేసుకోవచ్చు అనే కొన్ని విషయాల గురించి కొన్ని టిప్స్ అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఆ విధంగా మీరు ఆధ్యాత్మిక వైపు నడుస్తూ ఉంటారనమాట మీకు తెలియకుండానే. ఎవరైతే మాకు కుదరట్లేదండి దైవనామస్మరణ చేయడానికి కానీ, పూజ చేయడానికి కానీ, మేము బిజీగా ఉంటాము, బిజీ లైఫ్ మాది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మనం కృష్ణనామాన్ని ఒక మూడు సందర్భాల్లో మనము చెప్తూ అవతల వాళ్ళ దగ్గర కూడా చెప్పించవచ్చు అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఫోన్ను రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మన చేతిలో ఉండేది ఫోన్ ఎత్తుకుని నిద్ర లేచిన వెంటనే ఏ మెసేజ్ వచ్చాయి, ఏ కాల్స్ ఉన్నాయని చూసుకుంటూ ఉంటాం. సో మనం మార్నింగ్ లేవగానే ఫోన్ చూసుకున్నా, ఒకవేళ ఫోన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫోన్ ఎత్తగానే హలో అనకుండా, హలో అంటే ఏంటండి, ఇది వెస్ట్రన్ కల్చరు, ఇంగ్లీష్ పదం. అదే మనం ఫోన్ రాగానే, లేకపోతే మనం ఫోన్ చేసిన వెంటనే హరే కృష్ణ అని మీరు కనుక నామస్మరణ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేశారనుకోండి, అవతల వాళ్ళు కూడా అదే రెస్పాండ్ అవుతారు. వాళ్ళు కూడా హరే కృష్ణ అని మనకు రెస్పాండ్ అవుతారనమాట. అప్పుడు మీరు తలుచుకున్నట్టు అవుతుంది, అవతల వాళ్ళ దగ్గర కూడా నామస్మరణ చేయించినట్లు అవుతుంది. ఆ విధంగా మనం రోజంతా ఎన్నో కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటాం, ఎన్నో కాల్స్ చేస్తూ ఉంటాం. చేసిన ప్రతిసారి మనం ఫోన్ చేసిన ప్రతిసారి హరే కృష్ణ అని అనుకున్నప్పుడల్లా కూడా మనకు తెలియకుండానే మనం ఆ కృష్ణుని భక్తి చేసుకుంటూ మన లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. అది కూడా భక్తి మార్గమే. అది కూడా మనము ఆ కృష్ణుని పాల్చుకుంటూ ఉండడం అనమాట. ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి ఇంకొకటి, మనం పిల్లల్ని మనము ముద్దు చేస్తూ ఉంటాం. మన ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లలు, ఒక 9 months లేకపోతే 5 months పిల్లలకి మనం ఫోన్ ఇచ్చి గేమ్స్ అవి పెట్టిస్తాము, అవన్నీ చూపిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు ఫస్ట్ టైం ఫోన్ ఇచ్చినప్పుడు, చిన్నపిల్లలకి కావచ్చు, ఫోన్ ఇచ్చి హలో అని అనకుండా, హలో అంటే వెస్ట్రన్ కల్చర్, అలా చెప్పకుండా ఫోన్ ఇచ్చి ఇలా పెట్టుకొని హరే కృష్ణ చెప్పినాను చిన్ను, హరే కృష్ణ అని మీరు కనుక నేర్పించినట్లయితే పిల్లలకి, అంత చిన్న వయసు నుంచే పిల్లలకి ఫోన్ తీసుకోగానే మనం ఇలా చెప్పాలి అని ఒక ఐడియా వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. అదే పలుకుతారనమాట. అప్పుడు ఏమవుతుంది, మీరు చిన్నప్పటి నుంచే మీరు పిల్లలకి ఆధ్యాత్మికతను నేర్పించిన వాళ్ళు అవుతారు. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం పిల్లల మీద ఉండేలాగా కూడా మీరు చూసుకోగలుగుతారనమాట. బాగుంది కదండి. ఈ విధంగా మనము పిల్లలకి ఫోన్ ఇచ్చి వాళ్ళకి గేమ్స్ అవి పెట్టించే బదులు ముందుగా ఫోన్ ఇచ్చి అలవాటు చేసినప్పుడు, ఫోన్ ఇవ్వగానే హరే కృష్ణ అని చెప్పించగలిగి అలవాటు చేస్తూ ఉంటే పిల్లలకి కూడా అదే అలవాటు అయిపోతుంది అనమాట. మంచి సంస్కారంతో పెరుగుతూ ఉంటారు. చక్కగా వాళ్ళ చదువులు కావచ్చు, అన్నిట్లో కూడా మంచి సంస్కారంగాను, మంచి ఆధ్యాత్మికంగాను పిల్లలు చక్కగా పెరుగుతారు. మన చుట్టుపక్కల విషయాలు, ఈ కలియుగం ప్రభావం ఏమాత్రం చాలా దూరంగా ఉంటుందన్నమాట, పిల్లలపైన పడదు. అలా మన పిల్లల్ని ఉద్ధరించిన వాళ్ళం అవుతాం అనమాట. సక్సెస్ఫుల్ లైఫ్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది సెకండ్ టిప్. పిల్లలకి మీరు అలా అలవాటు చేయండి. థర్డ్ వచ్చి, మనము మన ఫ్రెండ్స్ని కలవచ్చు, లేకపోతే మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, కొత్త వాళ్ళతో మనం ఫస్ట్ మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ కూడా, ఆ టైంలో కూడా హరే కృష్ణ ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, హాయ్ అనకుండా హరే కృష్ణ అన్నామనుకోండి, అవతల వాళ్ళు కూడా సేమ్ అలాగే రెస్పాండ్ అవుతారు హరే కృష్ణ. అప్పుడు మీరు నామస్మరణ చెప్తారు, అవతల వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తారు. ఇది మీరు భక్తి చేస్తూ అవతల వాళ్ళ చేత కూడా భక్తి చేయించినట్లు అనమాట. అప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం, కృప అన్నీ మనతోటే ఉంటాయన్నమాట. సో ఇదనమాట. మీరు ఈ విధంగా, వీలు కాని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీలో కూడా పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికి కూడా ఇది షేర్ చేయండి, నేర్పించండి ఈ అలవాటుని. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు, మరిన్ని వీడియోస్ని మీకు షేర్ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆధ్యాత్మికలో మీరు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ.
థ్యాంక్ యూ.